గుంటూరు కృష్ణబాబు కాలనీలో దాడికి గురైన బాధిత మహిళను మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత విడదల రజని పరామర్శించారు. అనంతరం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కళ్యాణితో కలిసి మీడియాతో మాట్లాడారు. విడదల రజని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. బాధిత మహిళను వివస్త్రం చేసి దాడి చేయడం అమానీయమని పేర్కొన్నారు. కలెక్టర్, డీజీపీ, ఎస్పీ కార్యాలయాలు సమీపంలో ఉన్నప్పటికీ బాధితులకు న్యాయం జరగలేదని విమర్శించారు. బోరు వేయించేందుకు టీడీపీ వార్డు కార్యదర్శి 10,000 మామూలు అడిగాడని, ఇవ్వకపోవడంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన పోలీసులు తక్షణ చర్యలు తీసుకోలేదని, పోలీసులు అలసత్వం వల్లే ఈ ఘటన జరిగిందని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఏ విధంగా ఒక మహిళను వివస్త్రణకు గురి చేసి ఎంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందో మనం అందరం కూడా చూసాము, విన్నాము. మరి ఈరోజు ఇక్కడికి మేమంతా వచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు మేమంతా కూడా వచ్చి ఈరోజు ఆ బాధిత మహిళని కలిసి తనకు ఓదార్పునిచ్చి తనకు మేమంతా ఉన్నామని చెప్పి ఒక మారల్ సపోర్ట్గా నిలబడడం జరిగింది. అలాగే వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి అసలు ఏం జరిగింది, ఈ గొడవ ఎలా మొదలైంది, ఏమేం జరిగింది అని వారి మాటల్లో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ఘటన ఎంత దారుణం అంటే అంత దారుణం అని చెప్పొచ్చు, అంత బాధాకరం. ఇలాంటి ఘటన ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొందంటే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఈ గవర్నమెంట్ ఫెయిలియర్. పోలీసులంటే భయం లేక అధికార మదంతో మితిమీరిపోయి ఎక్కడ ఇంత కూడా కొంచెం కూడా ఇది తప్పు అని ఆదమర్చిపోయి మరి టీడీపీ నాయకులు ఏ విధంగా కూడా ఈ మహిళ మీద వారి యొక్క కుటుంబం పట్ల వ్యవహరించారో మనం అందరం కూడా చూస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ చాలు బీహార్ని మించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక మరి టీడీపీ వాళ్ళు గూండాల్లాగా రౌడీల్లాగా చెలరేగుతున్నారో ఇదే ఇన్సిడెంట్ అందరికీ కూడా ఒక నిదర్శన అని చెప్తా ఉన్నాను. ఈ ఇన్సిడెంట్ వాస్తవాల్లోకి వెళ్తే మనం ఎవరైతే ఈ మహిళ ఉందో వారి యొక్క కుటుంబం వాళ్ళ ఇంటి ముందు బోరు రిపేర్ చేసుకుంటూ ఉంటే ఆ వార్డు సెక్రటరీ అయినటువంటి టీడీపీ నాయకుడు వచ్చి మీరు మీ ఇంటి ముందు బోర్ రిపేర్ చేస్తున్నారు అని చెప్పి మాకు మామూలు ఇవ్వాలి, 10,000 మాకు మామూలు ఇచ్చే మీ ఇంటి ముందు మీ బోర్ రిపేర్ చేసుకున్నాను డిమాండ్ చేశాడు. మా ఇంటి ముందు మేము మా బోరు రిపేర్ చేసుకుంటే నువ్వెవరయ్యా, నీకెందుకు ఇయ్యాలయ్యా అని చెప్పి అడిగినందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది.